అంజలి టీవీ. ఆఫీసర్ గంభీరంగా హాల్లో నిలబడి కాగితాలు తీసుకోండి అని గద్దించేసరికి ఇంట్లో అందరికీ ప్రాణాలు పైపైనే తేలాడుతున్నాయి. గందరగోళంలో ఎవరికి తోచిన గదుల్లోకి వాళ్ళెళ్లి కరెంటు బిల్లుల కోసం వెతకడం మొదలెట్టారు. ఒక గదిలో ఏమో అరుణ్ అంజలి, మరో గదిలో ఏమో అరవింద్ రవళి, ఇంకో గదిలో అనురాధమ్మ రాఘవయ్య గారు. గదిలో అరుణ్ అంజలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్, నాకైతే కాళ్ళు వణికిపోతున్నాయిరా. అసలు మనం ఊరికి అబద్ధం చెప్తే ఈ సఫారీ సూట్ కేసు వేసుకున్నవాడు నిజంగానే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎలా వచ్చాడు? నాకు అదే అర్థం కావట్లేదు అంజలి. మనం అమ్మా నాన్నలను మార్చాలని ఈ రీఫండ్ నాటకం ఆడితే ఇప్పుడు వీడేమో జైలుకు పంపిస్తా ఉంటున్నాడు. ఏదైతే అదైంది, బయటికెళ్లి అమ్మకు అంతా నిజం చెప్పేద్దాం అంజలి. ఇలా ఉండగా మరో గదిలో అరవింద్ రవళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద్, నాకు తెలిసి ఇదంతా రీఫండ్ ఆఫీసర్ కాదు, మన ప్లానే బెడ్స్ కొట్టి ఎవడో నిజమైన విజిలెన్స్ ఆఫీసరే వచ్చాడు. మనం అమ్మని ఏసీ కింద కూర్చోబెట్టాలని చూస్తే వాడు మనల్ని ఊచల వెనుక కూర్చోబెట్టేలా ఉన్నాడు. అవును రవలి, ఇక దాయడం మన వల్ల కాదేమో అనిపిస్తోంది. అమ్మకి నిజం చెప్పేసి ఆఫీసర్ కాళ్ళ మీద పడదాం పదా. ఇక అందరూ ఒక గదిలోకి చేరుకుంటారు. అక్కడ అత్తయ్య గారు, ఒక్క నిమిషం మా మాట వినండి. మీరు నిన్న చూశాను అన్న ఆఫీసర్ ఈయనేనా మీకు పట్టుచీల గురించి చెప్పింది? ఓసే అంజలి, అసలు ఆఫీసులు లేడు, ఏవి లేడు తల్లి. మొన్న ఆ లక్ష్మమ్మ వచ్చినప్పుడు మీ నాటకం అంతా నాకు చెప్పేసిందిలే. మీరు నన్ను మార్చడానికి ఏసీ రీఫండ్ అని అబద్ధం ఆడుతున్నారని నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని రివర్స్ లో ఆడుకుందామని మీ జేబులు ఖాళీ చేయించడానికి నేనే ఆఫీసర్ వచ్చాడని అబద్ధం చెప్పాను. ఏంటి, ఆఫీసర్ లేరా? మరి ఈ బయటున్నవాడు ఎవడత్తయ్యా? నాకు తెలీదురా, నేను ఆడింది అబద్ధమే గాని బయటున్నవాడు మాత్రం నిజమైన ఆఫీసర్ లాగే ఉన్నాడు. ఆడికి పట్టుచెల్ల గురించి అస్సలు తెలీదు. అమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్ను విసనకర నుంచి విడిపించి హాయిగా ఏసీ గాలి పీల్చుకునేలా చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఆ సబ్సిడీ అబద్ధం ఆడేవమ్మా. అంతా నీకోసమే చేశామమ్మా. సరేలేరా, మీ ప్రేమ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు బయటున్న యముని ఎలా తప్పించుకోవాలి? వాడేమో ఫైన్ వేస్తానంటున్నాడు. అందరూ ఒకరికొకరు నిజాలు చెప్పుకొని ఊపిరి పీల్చుకుందాం అనుకునేలోపే బయట ఉన్న ఆఫీసర్ గట్టిగా అరిచాడు. ఏంటి లోపల మీ గుసగుసలు? కాగితాలు దొరికాయా లేదా? లేకపోతే మీ ఇంటి కరెంటు కట్ చేయమంటారా అని కేకలు వేసేసరికి అందరూ వణికిపోతూ హాల్లోకొస్తారు. హాల్లో నిలబడ్డ ఆఫీసర్ గంభీరంగా గొంతు సవరించుకొని, ఏంటి అందరూ నా ముఖం వైపు అలా చూస్తున్నారు? కాగితాలు దొరికాయా లేదా అని గద్దించేసరికి అంజలి, రవళి, అరుణ్, అరవింద్ వణికిపోతూ లేదండి, వెతుకుతున్నాం అని నీళ్లు నములుతారు. ఆఫీసర్ ఇంకాస్త ముందుకొచ్చి, మీ ఇంటికి కరెంటు కట్ చేయాల్సింది అని అరిచేసరికి అందరూ కళ్ళు మూసుకుంటారు. కాని ఒక్కసారిగా ఆఫీసర్ గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. మీరందరూ ఇలా కంగారు పడుతున్నారేంటి అని అతను నవ్వుతుండగానే సరిగ్గా అప్పుడే శాంతమ్మ అక్కడికొచ్చి అతనితో కలిసి పెద్దగా నవ్వడం మొదలు పెడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరికీ ఏవి అర్థం కాక తెల్ల ముఖాలేస్తారు. అమ్మో, మీ ముఖాలు చూడాలి, భలే భయపడిపోయారే. అసలు ఆఫీసర్ అనేవాడు ఇలాగే ఉంటాడా? ఏరా శివ, నీ యాక్టింగ్ అదిరిపోయిందిరా. వీళ్ళందరినీ ఒక ఆట ఆడేసుకున్నావు కదా. ఏంటి పెద్దమ్మా, ఈయన ఆఫీసర్ కాదా? మీరిద్దరు కలిసి ఎందుకు నవ్వుతున్నారు? ఆఫీసరా పాడునా? వీడు మా దూరపు చుట్టాల అబ్బాయి శివమ్మ. సినిమాలో వేషాల కోసం ట్రై చేస్తున్నాడు. నిన్నే మా ఇంటికొచ్చాడు. వీడితో నేను ఆడించిన చిన్న నాటకం ఇది. ఏంటి శాంతమ్మ, వీడు ఆఫీసర్ కదా, మరి ఇదంతా ఎందుకు చేశావు? మా ప్రాణాలు తోడేశావే. వదినా, మీరందరూ ఒకరినొకరు నిజాన్ని చెప్పుకోలేక ఒకరినొకరు బురుడి కొట్టించుకుంటూ లేనిపోని ఖర్చులు పెట్టుకుంటున్నారు. పంతలకి పోయి అసలు విషయం బయట పెట్టడం లేదు. మీలో మీరు ధైర్యం తెచ్చుకుని నిజం చెప్పుకోవాలని నేను ఈ శివతో ఈ డ్రామా ఆడించాను. మీరందరూ గదుల్లో కూర్చొని నిజాలు ఒప్పుకోవడం నేను కిటికీలోంచి చూశాను. అందుకే ఇప్పుడు బయటకు వచ్చాను. అమ్మో అమ్మా, నీ తెలివితేటలు మాకంటే పదునుగా ఉన్నాయి. మే నిజంగానే జైలుకు పంపిస్తాడేమో అని చచ్చిపోయాం తెలుసా? అవును పెద్దమ్మా, అసలు మా ప్లాన్ కి రివర్స్ అయిందని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? నిజమే శాంతమ్మా, ఇదంతా నా వల్లే కదా. నా అతి పొదుపు వల్ల మీరు నన్ను మార్చడానికి ఇవన్నీ చేశారు. కానీ తెలుసా, ఈ కొన్ని రోజులు ఆ అబద్ధపు రీఫండ్ ఆశతో అయినా సరే నేనొక గొప్ప జీవితాన్ని చూశాను. అందరితో కలిసి కూర్చొని తినడం, ఏసీ కింద హాయిగా కబులు చెప్పుకోవడం,
ఇదంతా ఎంత ఆనందాన్నిస్తుందో నాకిప్పుడే తెలిసింది. అమ్మయ్యా అనురాధ, నీ నోటి వెంట ఆ మాట వింటే చాలే, ఇన్నాళ్ళకి మన ఇల్లు మళ్ళీ ఇల్లులా మారింది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. డబ్బులు అతిగా పొదుపు చేయడం కాదు, అవసరమైన దానికి ఖర్చు పెట్టడంలోనే తృప్తుందని తెలుసుకున్నాను. ఇక మీదట మన ఇంట్లో విసనకర్రలుండవు, కేవలం ఏసీ గాలి, మనందరి నవ్వులే ఉంటాయి. అనురాధమ్మ గారి మాటలకు అందరూ ఆనందంతో ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. శివ, అత్తయ్య గారు, అయితే నా యాక్టింగ్ బాగున్నట్టే కదా, మరి నాకు ఆ నాటుకోడి పులుసు గారెలు పెడతారా? అని అడిగేసరికి అంతా గొల్లున్నవుతారు. ఇక కొంత సమయం గడిచిన తర్వాత అందరూ కూడా సరదాగా జరిగిపోయిన వాటిని చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లైన్మెన్ రాజు వస్తాడు. ఏవండి రాఘవయ్య గారు, ఈ నెల కరెంటు బిల్లు వచ్చింది, ఇదిగోండి తీసుకోండి. ఈసారి మీ మీటర్ మామూలుగా తిరగలేదు, గిర్ర 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 అంటూ రికార్డు సృష్టించింది. కంగారుగా రాజు దగ్గరికి వెళ్లి అనురాధమ్మ, ఏరా రాజు, ఎంత వచ్చిందిరా, అంత భయంకరంగా చెప్తున్నావు? అప్పుడు అంజలి రవళి చెవిలో ఇలా అంటుంది. అమ్మో రవళి, సరిగ్గా అత్తయ్య గారు మారారు అనుకునే టైంకి ఈ రాజుగాడి బిల్లు పట్టుకొచ్చాడేంటి? ఇప్పుడు ఆ అమౌంట్ చూసి అత్తయ్య గారు మళ్ళీ పాత పిసినర్లా మారిపోతారేమని భయంగా ఉందే. అవునక్క, ఆ బిల్లు ఎక్కువ అంటే అత్తయ్య గారు మళ్ళీ ఆ విసనకర తీసి మన నెత్తిని కొట్టినా ఆశ్చర్యం లేదు. ఓసి నా కోడల్లారా, మీరేం కంగారు పడకండి, నేను మాట ఇచ్చాను కదా మారిపోయానని. ఇక మీదట పిసినార్తనం ఉండదు. బాబు రాజు, చెప్పు ఎంత వచ్చింది? పెద్దమ్మా, ఈ నెల మీ బిల్లు 5,000 రూపాయలు వచ్చింది. 5,000? నా రెక్కల కష్టం, నా పొదుపంతా ఏసీ గాల్లో కలిసిపోయిందా అంటూ ఒక్కసారిగా సోఫాలో కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు అందరూ అత్తయ్య గారు, అమ్మా ఏమైంది అంటూ కంగారుగా నీళ్లు తెచ్చి ఆవిడ ముఖం మీద చల్లుతారు. అనురాధ, లేవే, అంతా మన వాళ్ళ కోసమే కదా ఖర్చయింది, లే. మెల్లగా కళ్ళు తెరిచి అందరి ముఖాలు చూసి నవ్వుతూ, ఎందుకలా చూస్తున్నారు? 5,000 అనగానే గుండె ఒక్క నిమిషం ఆగినట్టు అనిపించిందిలే గాని నేనే మనసు మార్చుకున్నానుగా. పర్లేదు బాబురాజు, 5,000 కట్టేద్దాం. ఆ గాలికి మీ అందరి నవ్వులకి మాత్రం ఖర్చు చేయలేకపోతే ఎట్టా? ఏంటి పెద్దమ్మా, మీరేనా ఈ మాట అంటున్నది? పోయిన నెల 100 రూపాయలు బిల్లు వస్తేనే నా మిషన్ పీకేస్తా అన్నావు, ఇప్పుడు 5,000 హ్యాపీగా కడతానంటున్నావా? భలేగా ఉందే. ఒరే రాజు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పెద్దమ్మ మన ఇంటి బిల్లే కాదు, నీ కరెంటు బిల్లు కూడా కట్టేసేలా ఉంది గాని అంతలా మారిపోయింది మా అనురాధ. అవునా పెద్దమ్మా? అయితే మా ఇంటి బిల్లే కాదు, ఈ ఊరు మొత్తం కరెంటు బిల్లు నువ్వే కట్టు పెద్దమ్మా. అందరు ఏసీలు వేసుకుని నీ పుణ్యమాని చల్లగా పడుకుంటారు. అంతొద్దులేరా బాబు, మన ఇంటి వరకు మనం చల్లగా ఉంటే చాలు. పొదుపు ఉండాలి గాని అది ప్రాణాలు తీసేలా ఉండకూడదు అని అర్థం చేసుకున్నానయ్యా. అనురాధమ్మ గారి మాటలకు అందరూ గొల్లు నవ్వుతారు. శాంతమ్మ, చూసావా, ఎన్నాళ్ళు రూపాయి దాచుకుంటేనే సంసారం అనుకున్నాను, కానీ నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు. ఈ 5,000 రూపాయల బిల్లు కంటే నా కొడుకులు కోడళ్ళు నా పక్కన కూర్చొని నవ్వుతున్న నవ్వులకి ఎలకట్టలేనమ్మా. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ నన్ను మార్చడానికి నువ్వు పడ్డ తపనకి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. అయ్యో వదిన, అలా ఎందుకంటావు? మనం వదిన మరదలం మాత్రమే కాదు, ఒకే ఇంట్లో పెరిగిన అక్కా చెల్లెల్లాంటి వాళ్ల వదిన. అయినా ఇదంతా నేనొక్కదాన్నే చేసిందేం కాదు వదినా. ఈ ప్లాన్ వేసింది నిన్ను వ్యసనకర నుంచి విడిపించి ఏసీ కింద కూర్చోబెట్టాలని ఆరటపడింది నీ కోడల్లే. నేనందులో ఓ చిన్న పాత్రను మాత్రమే పోషించాను. నీ మీద వాళ్లకున్న ప్రేమ ఈ నాటకాన్ని నడిపించింది. ఆ విషయం నాకు ముందే అర్థమైందిలే శాంతమ్మా. ఈ అబద్ధపు రీఫండ్లు, ఆఫీసర్లు, బంగారు కాయల వెనక నా కోడళ్ళ తెలివితేటలున్నాయని నాకు ముందే తెలుసు. కాని ఆ అబద్ధం వెనకున్న వాళ్ళ స్వార్థం లేని ప్రేమను చూసి నేను ఏమీ తెలియనట్టే ఉండిపోయాను. పైగా ఇందాకే కదా వాళ్ళందరూ కూడా నిజాన్ని నా ముందు ఒప్పుకున్నారు అంటూ నవ్వుతుంది. అత్తయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదండి. మీరు మా కోసం ఎంతో పొదుపు చేస్తారు, కానీ పొదుపులో మీ ఆరోగ్యాన్ని, మీ సుఖాన్ని మర్చిపోతున్నారు. అందుకే మేమంతా ఈ నాటకం ఆడాం. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. అవునత్తయ్య, మీరు హాయిగా నిద్రపోవాలని, అందరం కలిసి పండగలా ఉండాలని ఇలా చేశాం. మీరు మారిపోయి మమ్మల్ని ఇంత గొప్పగా దగ్గరికి తీసుకుంటారని మేము ఊహించలేదు. కోడలిద్దరిని దగ్గరికి తీసుకొని, చాలెమ్మా, ఇన్నాళ్ళు మిమ్మల్ని పిసినారి అత్తలా ఏడిపించారు.
కానీ ఇక మీదట మీ ఇంట్లో పొదుపు మాత్రం ఉండదు. కేవలం మనందరి నవ్వుల మాత్రమే ఉంటుంది. ఈ 5,000 బిల్లు కట్టడానికి నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే ఆ డబ్బుతో నేను నా పిల్లల సంతోషాన్ని కొనుక్కున్నాను. చూసావా శాంతమ్మ, నీ దెబ్బకి మా అనురాధ ఇప్పుడు ఎంత గొప్పగా మాట్లాడుతుందో. ఇన్నాళ్ళకి నా సంసారం పచ్చగా కలకలలాడుతుంది. అనురాధమ్మ గారు తన కోడళ్లను, మరదలు శాంతమ్మను భావోద్వేగానికి లోనవుతారు. ఆ హాల్లో ఇప్పుడు కేవలం ఏసీ చల్లదనమే కాదు, ఒక కుటుంబం మళ్లీ ఒకటైన వెచ్చదనం కూడా ఉంది. రాజు లైన్మెన్ కూడా ఆ సీన్ను చూసి, అమ్మో, అనురాధమ్మ గారు ఇలా మారిపోయారంటే ఇక ఈ ఊళ్ళో అందరూ ఏసీలు వేసుకోవాల్సిందే అని నవ్వుకుంటూ బిల్లు తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నుంచి అనురాధమ్మ ఇల్లు ఒక స్వర్గంలా మారిపోయింది. వదిన మరదల మధ్య ఉన్న పాత అనుబంధం మళ్లీ చిగురించింది. అంజలి, రవలి తమ అత్తగారిని ఒక మహారాణిలాగా చూసుకుంటుంటే, అనురాధమ్మ గారు తన పొదుపును కేవలం అవసరాలకే పరిమితం చేసి కుటుంబం సంతోషానికి పెద్దపీట వేశారు. అనురాధమ్మ గారి ఈ ప్రయాణం ఒక విషయాన్ని చాటి చెప్పింది. డబ్బును పొదుపు చేయడం అవసరమే, కానీ మనుషుల ప్రేమను, సుఖాన్ని పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం. ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఇటుకుల గోడలు కాదు, ప్రేమాభిమానాల నిలయం. శాంతమ్మ, అనురాధమ్మ, అంజలి, రవలి వీరందరూ కలిసి ఇప్పుడు ఒకే పడవలో ప్రయాణిస్తూ ఆ గ్రామంలోనే అత్యంత సంతోషకరమైన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఏసీ గాలిలో ఇప్పుడు కేవలం చల్లదనమే కాదు, అనురాధమ్మ గారి మనసు మారిన తీయదనం కూడా నిండుంది. ఆ విధంగా ఈ కథ సుఖాంతమైంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గత ఎపిసోడ్లో రిలాక్స్ అవ్వడానికి బ్యూటీ పార్లర్కి వెళ్లిన శకుంతల ముఖానికి ఆవిరి పడుతుంటే ఆమెను ఉడకబెడుతున్నారని భయపోయిన అంజలి ఏకంగా ఒక బకెట్ ఐస్ వాటర్ని అత్తమ్మ ముఖం మీద కుమ్మరించింది. దాంతో స్టీమర్ పేలిపోయి 60,000 రూపాయలు బిల్లు అవ్వడమే కాకుండా ఆ చల్లటి నీళ్ల దెబ్బకు శకుంతలకి తీవ్రమైన జలుబు, జ్వరం వచ్చేశాయి. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో పార్లర్లో జరిగిన ఆ చల్లటి నీళ్ల దాడికి శకుంతలకి రాత్రంతా జ్వరంతో వణుకుతూనే ఉంది. ముక్కు కారిపోతుంది. తలకి ఒక మంకీ క్యాప్, ఒంటికి 2 దుప్పట్లు కప్పుకొని బెడ్ మీద మూలుగుతూ పడుకుంది. పక్కనే రాఘవయ్య పేపర్ చదువుతూ ఉన్నాడు. శకుంతల తుమ్ముతూ, అచ్చి అచ్చి, దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నానండి. నా ఒళ్ళంతా ఎవరో రోకల బండతో బాదినట్టు నొప్పులుగా ఉన్నాయి. ఆ అంజలికి నా మీద ఎంత పాగో. అసలు ఆ పార్లర్కి దాన్ని ఎందుకు తీసుకెళ్లానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇందులో బాధపడ్డానికి ఉంది శకుంతల. అంజలి చేసింది తప్పే, కానీ నీ మీద ప్రేమతోనే కదా చేసింది. ఆ యంత్రం నిన్ను ఉడకబెడుతుందేమో అని భయపడింది పాపం. నా కర్మ. ఆరుణ్ గాడికి చెప్పి డాక్టర్ని పిలిపించండి, నా తలకాయ పగిలిపోయేలా ఉంది. ఇంతలో అంజలి చేతిలో ఒక పాతకాలపు నిప్పులకుండా, చీర కొంగులో గుంటూరు మిర్చి, పసుపు, ఎండిపోయిన వేపాకు కట్టుకొని ఒక పెద్ద బ్లాంకెట్ పట్టుకొని గదిలోకి వస్తుంది. ఆమె వెనకాలే అర్చన ఫోన్ పట్టుకొని వస్తుంది. అత్తమ్మా, జలుబుకి జ్వరానికి ఆ ఇంగ్లీష్ మందులు ఎందుకత్తమ్మా? వేడివేడి ఆవిరి పడితే లోపల ఉన్న కఫం అంతా కరిగిపోయి ముక్కులు ఫ్రీ అయిపోతాయి. మా ఊళ్ళో ఎవరికి జలుబు చేసినా ఇదే నాటు వైద్యం చేస్తాం. వద్దు దేవుడా, నాకేం ఆవిరి వద్దమ్మా తల్లి. నిన్న నువ్వు చేసిన చల్లటి నీళ్ళకే నాకు గతి పట్టింది. ఇప్పుడు ఏడంటున్నావు, మళ్ళీ నన్నేం చేస్తావో? వద్దు వద్దు, ఊరికొండత్తమ్మా. జలుబు చేస్తే ఆవిరి పట్టడం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే కదా. రండి, లేచి కూర్చోండి. అలా అనుకుంటూ అంజలి బలవంతంగా శకుంతలని లేపి కూర్చోబెడుతుంది. ఆమె ముందు ఆ నిప్పుల కుంపటి పెడుతుంది. శకుంతల మీద ఆ మందపాటి దుప్పటిని కప్పుతుంది. సరేలే, ఆవిరి పట్టడం కావనేగా. అంజలి, ఆ కుంపట్లో కొంచెం విక్స్ గాని జండు బంగాని వెయ్యి, మంచి వాసనకి జలుబు దగ్గుతుంది. అదంతమ్మా, దానికంటే పవర్ఫుల్ నాటు మందు నా దగ్గరుందిగా. ఈ పొగ పీల్చారంటే మీ జలుబు జంపాకంతే. అలా అంటూ తన చీర కొంగులోంచి గుప్పెడు ఎండిపోయిన వేపాకులు, కొంచెం పసుపు, అలాగే ఒక 10 ఘాటైన గుంటూరు ఎండు మిరపకాయలు తీసి ఆ నిప్పుల మీద వేస్తుంది. ఆ సమయంలో నిప్పుల మీద ఎండు మిరపకాయలు పడగానే భయంకరమైన ఘాటైన పొగ పైకి లేస్తుంది. దుప్పటి లోపల ఉన్న శకుంతల ముఖానికి
ఆ మిరపకాయల ఘాటు నేరుగా తగులుతుంది. శకుంతల అప్పుడు దుప్పట్లోపల నుంచి గట్టిగా దగ్గుతూ అరుస్తూ, ఏంటే ఇది, కళ్ళు మండిపోతున్నాయి, గొంతు కాలిపోతుంది, ఉక్కిరిబిక్కిరైపోతున్నాను, వదలండ్రా నన్ను. బయట నుంచి దుప్పటిని గట్టిగా పట్టుకొని అంజలి, ఓపిక పట్టండి అత్తమ్మా, ఆ ఘాటుకి లోపల ఉన్న జలుబు పోతుంది. గట్టిగా పీల్చండి అత్తమ్మా, ముక్కుతో పీల్చి నోటితో వదలండి. నాశనం అయిపోతావే, ఇది విక్స్ వాసన కాదు, మిరపకాయల వాసన. నన్ను దేవుడి దగ్గరికి పంపడానికి ప్లాన్ చేసావు కదా. అలా అంటూ బలవంతంగా దుప్పటిని విసిరికొట్టి మంచం మీద నుంచి కింద పడిపోతుంది. ఆ ఘాటుకి అర్చన కూడా ముక్కు మూసుకుంటూ వీడియో తీస్తూ, వావ్ వదినా, ఇది కొత్త రకం స్పైసీ అరోమా థెరపీలా ఉంది, మమ్మీకి నిజంగానే జలుబు పోయింది. అలా అనుకుంటూ ఉండగానే శకుంతల కింద పడిపోయి దగ్గుతూ గిలగిలామని కొట్టుకుంటుంది. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ ఉంటాయి. అమ్మో, నా నడువు కింద పడగానే నా నడువు పట్టేసింది. దేవుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో, ఈ ఇంట్లో నేను బ్రతకలేను. అయ్యో అత్తమ్మా, నడుం పట్టేసిందా? భయపడకండి అత్తమ్మా, నడుం పడితే మా పల్లెటూరులో భలే ట్రీట్మెంట్ ఉంది, రండి ఇలా బోర్ల పడుకోండి. ఇంకేం చేస్తావే తల్లి, నా నడుం ఇరగొడతావా? అయ్యయ్యో లేదత్తమ్మా, ఇరగొట్టను, జస్ట్ తొక్కుతాను. నడుం మీద నిలబడి మెల్లగా అడుగులేస్తే అతుక్కుపోయిన నరాలు ఫ్రీ అయిపోతాయి. మీరు అలానే కింద బోర్ల పడుకోండి. అలా అంటూ అంజలి ఏమాత్రం ఆలోచించకుండా కింద పడుకున్న శకుంతల నడుం మీదకెక్కి నిలబడుతుంది. వెన్నునొప్పితో గట్టిగా అరుస్తూ, ఆ, నా వెన్నెముక ఇరిగిపోయింది. దిగే రాక్షసి, దిగు కిందకి, 60 ఏళ్ల వయసులో నా మీద ఎక్కి తొక్కుతావా? శకుంతల నడుం మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు నడుస్తూ అంజలి, గట్టిగా అరిస్తే నరాలు ఫ్రీ అవుతాయత్తమ్మా, అరవండి, ఇంకా మీరు ఎంత అరిస్తే మీకు అంత తొందరగా నయమవుతుంది. చూడొచ్చునా మా పల్లెటూరు ఫిజియోథెరపీ ఎలా ఉందో, అరవండి. సూపర్ అదినా, సిటీలో దీన్ని ఆక్యుప్రెషర్ మసాజ్ అంటారు, మా మమ్మీ అదృష్టవంతురాలు. రాఘవయ్య చేతిలో పేపర్తో ముఖం దాచుకొని పగలబడి నవ్వుతూ, అంజలి, కొంచెం కుడి వైపు దొక్కమ్మా, అక్కడ కూడా నరం పట్టినట్టుంది. అబ్బా, శకుంతలకి సరైన మందు దొరికింది. ఇంతలో ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యి చేతిలో బ్రీఫ్ కేస్తో అరుణ్ రూమ్లోకి వస్తాడు. కింద బోర్లా పడుకుని ఏడుస్తున్న తల్లిని, ఆమె వీపు మీద నిలబడి డాన్స్ చేస్తున్నట్టు అటు ఇటు అడుగులేస్తున్న పెళ్ళాన్ని చూసి షాక్ అయ్యి అక్కడే ఆగిపోతాడు అరుణ్. గట్టిగా అరుస్తూ, అంజలి, ఏంటిది, మమ్మీ మీదకేం చేస్తున్నావు? అమాయకంగా అంజలి కిందకి దిగుతూ, ఏవండి, అత్తమ్మకి నడుం పట్టేస్తే ఆ నరాల సెట్టింగ్ మారుస్తున్నానండి. మా ఊర్లో ఎడ్లకి ఆవులకి నడుం పడితే ఇలాగే తొక్కుతాం, 10 నిమిషాలు లేచి పరిగెత్తేస్తాయి. ఒరే అరుణ్, నన్ను తీసుకెళ్ళి ఏదైనా అనాథాశ్రమంలో లేదా వృద్ధాశ్రమంలో పడేరా బాబు. నా నాగులతో ఎడ్లతో పోలుస్తోందిరా నీ పెళ్ళం. నా ముఖానికి మిరపకాయలు పోగబెట్టి నా నడుం మీద ఎక్కి తాండవం చేసిందిరా ఇప్పటిదాకా. నా వల్ల కాదురా బాబు. అరుణ్ తల పట్టుకొని, అంజలి, దయచేసి మమ్మీ మీద నీ డాక్టర్ ప్రయోగాలు ఆపు. నేనిప్పుడే వెళ్ళి నిజమైన డాక్టర్ని తీసుకొస్తాను. అప్పటిదాకా మమ్మీని ఏమి అనకు ప్లీజ్. అలా అంటూనే అరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంజలి కొద్దిగా అలుగుతూ, ఏందో ఈ పట్నం వాళ్ళకి ఎంత చేసినా తప్పే. సరే అత్తమ్మ, నేను ఇంకా ఏం చేయనులే, కానీ జలుబు జ్వరంతో ఉన్నారుగా, తాగడానికి కమ్మగా ఒక గ్లాస్ పాలు తెస్తాను, ఆగండి. అలా చెప్పి అంజలి వంటగదిలోకి వెళ్తుంది. శకుంతల ఊపిరి పీల్చుకుంటూ కింద నుంచి బెడ్ మీదకి కష్టంగా ఎక్కి, అమ్మయ్యా, ప్రాణాలు దెక్కే, పాలు కదా, అందులో పెద్దగా ఏం చేయలేరులే. అత్తమ్మా, పాలు లేవు, అందుకే నాటుకోడి గుడ్డు, కొంచెం అల్లం, మిరియాలు, వెల్లుల్లిపాయలు, సొంటి అన్ని కలిపి మిక్సీ పట్టి వేడివేడి కాషాయం తెచ్చాను. ఇది ఒక్క గుటక వేశారంటే మీ జ్వరం ఎక్కడికో పారిపోతుంది, తీసుకోండి. ఆ కాషాయం వాసన చూసి వాంతికొచ్చినట్టు ముఖం పెట్టింది శకుంతల. చీచే, గుడ్డు వెల్లుల్లి కలిపి మిక్సీ పెట్టావా? ఇది దాయితే జ్వరం కాదే, ముందు నా ప్రాణం పోతుంది. నేను తాగను తల్లి, నాకొద్దమ్మా. తాగాలత్తమ్మా,
చిన్నపిల్లలు మందొద్దంటే ఊరుకుంటామా? ముక్కు మూసుకుని తాగేయండి అలా అంటూ బలవంతంగా శకుంతల ముక్కు మూసి ఆ గ్లాసులో ఉన్న నల్లటి కాషాయాన్ని ఆమె నోట్లో పోస్తుంది. ఆ ఘాటైన పచ్చిగుడ్డు వాసనున్న కాషాయం గొంతులోకెళ్ళగానే శకుంతల కళ్ళు గిరగిరా తిరుగుతాయి. నోట్లో నుంచి మంటలొస్తున్నట్లు ఫీల్ అవుతుంది. శకుంతల గ్లాస్ కింద పడేసి నోరు పట్టుకుని అరుస్తూ, వామ్మో వామ్మో వామ్మో, కడుపులో అగ్నిపర్వతం పేలినట్టుంది. ఓయమ్మ, ఏముందిలే ఇందులో, విషం ఏమైనా కలిపావా? అలా అంటూనే వాంతి చేసుకోవడానికి బాత్రూమ్ వైపు పరిగెత్తుతుంది. రాఘవయ్య నవ్వుతూ కంటతడి పెట్టుకుంటూ, అంజలి, నీ వైద్యం దెబ్బకి మీ అత్తమ్మ నొప్పులు మర్చిపోయి హుసేన్ బోల్ట్ లాగా పరిగెడుతుంది చూసావా? దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పల్లెటూరి ట్రీట్మెంట్. చూసారా మావయ్య, నా ముందు పనిచేసింది. ఇంకొక గ్లాస్ తాగిస్తే అత్తమ్మ రేపు పొద్దునకి మ్యారథాన్లో కూడా పరిగెడుతుంది. అలా ఉండగా నాటు వైద్యంతో అత్తమ్మ నడుం విరగొట్టిన అంజలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటికొచ్చే హై క్లాస్ గెస్ట్ల ముందు తన వంటలతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ 7 వరకు వేచి చూద్దాం.